ప్రళయం తర్వాత నోవహు కుటుంబం భూమిపై విస్తరించింది. కాలం గడిచింది. తరాలు మారాయి. ప్రజలు మళ్లీ దేశాలలో నివసించడం ప్రారంభించారు. నోవహు కుమారుడైన షేము వంశంలో ఒక మనిషి జన్మించాడు. అతని పేరు అబ్రాము. అతను సాధారణ జీవితం గడిపేవాడు. ఒకరోజు దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. నీ దేశమును, నీ బంధువులను విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రాము దేవుని మాట విని తన ఊరిని విడిచి ప్రయాణం ప్రారంభించాడు. ఇది సులభం కాదు, కాని అతను దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు అబ్రాముతో ఇలా చెప్పాడు, ఆకాశంలోని నక్షత్రాలంతగా నీ సంతానం విస్తరిస్తుంది. తరువాత దేవుడు అతని పేరును అబ్రాహాము అని మార్చాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు జన్మించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. విశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Subscribe Bible Universe Telugu YouTube channel for more videos.